హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడీస్. ఈరోజు టాపిక్ వచ్చేసి టొమాటో పులావ్ ఎలా చేయాలో అని మీకు చెప్తాను. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి నా పేజ్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ తీసుకోండి. ఆనియన్స్ వచ్చేసి చాలా చిన్నగా కాకుండా నార్మల్ మీడియంగా అనేది స్లైస్ చేసుకోండి. అంటే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత టొమాటో ఉంటుంది కదా, టొమాటో కూడా తీసుకోండి. టొమాటో కూడా బాగా చిన్నగా కాకుండా మరీ పెద్ద కాకుండా మీడియంగా అనేది కట్ చేసి పక్కన పెట్టుకోండి. అది వచ్చేసి తినేటప్పుడు మనకు అనేది టచ్ అవుతుండాలి, అంటే తగులుతుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. దాని తర్వాత వచ్చేసి ఎల్లిపాయ తీసుకొని ఎల్లిపాయ ఒలిచి పెట్టుకోండి. దాని తర్వాత వచ్చేసి కళ్యామాకు ఉంటుంది కదా, కళ్యామాకు కూడా తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత కొత్తిమీర కట్ చేసి పెట్టుకోండి, మరి చిన్నగా కాకుండా మీడియం సైజ్. దాని తర్వాత వచ్చేసి మిరపకాయలు ఉంటాయి కదా, మిరపకాయలు వచ్చేసి ఇలాంటి పెద్దగా పెద్దగా కొంచెం కట్ చేసి పెట్టుకోండి. తర్వాత వచ్చేసి బియ్యం అనేది నానబెట్టుకోండి. మీకు ఎంత కావాలి, మీ క్వాంటిటీ ఎంత చేయాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీ బట్టి బియ్యం వచ్చేసి నానబెట్టుకోండి ఒక 10-15 నిమిషాలు. దాని తర్వాత వచ్చేసి మసాలా ఉంటుంది కదా, బిర్యానీ ఆకు, తర్వాత మసాలాస్ ఉన్నాయి కదా, దాల్చిన చెక్క, అవన్నీ మసాలాలు తీసి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత వచ్చి స్టవ్ మీద బొగన పెట్టుకొని బొగన కొంచెం వేడి అయిన తర్వాత దాంట్లో వచ్చేసి ఆయిల్ అని పోసుకోండి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత మనం మసాలా తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మసాలా తర్వాత ఆవాలు జీలకర్ర ఉంటుంది కదా, ఆవాలు జీలకర్ర కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత మనం మసాలా తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత మంచిగా అనేది కొంచెం ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మసాలా సామాగ్రి అనేది మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఎల్లిపాయ మనకు ఒలిచింది ఉంది కదా, అది కూడా ఆయిల్ అనేది వేసుకోండి. అది వేసుకున్న తర్వాత అది కొంచెం ఆయిల్ రెడ్ అయ్యేంత వరకు చూసుకోండి. తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ ఆయిల్లో వేయండి. వేసిన తర్వాత అది వచ్చేసి కొంచెం రెడ్డిష్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. మరి అంతా నల్లగా అవ్వకూడదు, రెడ్డిష్ అయ్యేంత వరకు కలుపుతుండండి ఆయిల్లో. వీడియోలో చూడొచ్చు, రెడ్ అయిన వరకు ఆనియన్స్ని. తర్వాత మొత్తం వచ్చేసి మిక్సప్ చేయాలి. దాని తర్వాత కరివేమాకు ఉంది కదా, కరివేమాకు కూడా ఆయిల్లో వేసేసుకొని అది మొత్తం మనం వేసిన మసాలా ఆనియన్స్ అవి ఉన్నాయి కదా అన్నీ మిక్సప్ చేయండి. మిక్సప్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ కూడా అందులో వేయండి. ఆయిల్లో వేసిన తర్వాత అది కూడా మంచిగా మిక్సప్ చేయండి. మిక్సప్ చేసిన తర్వాత మనం చేసిన ఆనియన్స్ అవి ఉన్నాయి కదా, కారం, అవి ఆనియన్స్, కారం, ఇంకా టొమాటోస్ అవి మొత్తం వేసేయండి. ఆయిల్లో వేసిన తర్వాత మంచిగా మిక్సప్ చేయండి. మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు కూడా ఉన్నాయి కదా, ఆ మిరపకాయలు కూడా వేయండి. వేసిన తర్వాత బాగా వచ్చేసి మిక్సప్ చేయండి. మిక్సప్ చేసిన తర్వాత మనకు తగినంత పసుపు అనేది అందులో వేసుకోండి. ఆ టమాటోస్ పైన, మసాలాస్ పైన వేసుకున్న తర్వాత అది కూడా, తర్వాత మీకు తగినంత సాల్ట్ ఎంత కావాలో ఆ సాల్ట్ అనేది వేసుకోండి. 1 టీ స్పూన్, 2 స్పూన్ వేసిన తర్వాత ఆ మసాలాని మొత్తం టమాటాకి తర్వాత ఆనియన్స్కి మిక్సప్ అయ్యేలాగా మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కారం ఉంటుంది కదా, కారం కూడా వేయండి. మీకు ఎంత కావాలో కారం, స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, నార్మల్గా కావాలనుకుంటే నార్మల్గా వేసుకొని మంచిగా మిక్సప్ చేయండి. మిక్సప్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదా, ఆ కొత్తిమీర కూడా అందులో వేయండి. అందులో వేసిన తర్వాత అది కూడా బాగా మిక్సప్ చేయండి. చేసిన తర్వాత ధనియాల పౌడర్ ఉంటుంది కదా, ధనియాల పౌడర్ కూడా అందులో వేసుకోండి. లేదంటే గరం మసాలా ఉంటుంది కదా, గరం మసాలా కూడా వేసుకొని ట్రై చేయొచ్చు. అది వేసుకున్న తర్వాత మంచిగా మిక్సప్ అనేది చేసుకోండి. మిక్సప్ చేసుకున్న తర్వాత కొబ్బరి పొడి ఉంటుంది కదా, కొబ్బరి పొడి కూడా మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు టేస్టీ కోసం. ఆ మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని బాగా మిక్సప్ చేయండి. మిక్సప్ చేసిన తర్వాత మనం చేసిన అది ఉంది కదా టమాటో, దాంట్లో వాటర్ వేసుకోండి. మీకు 1 కప్ 2 కప్ అనేది వాటర్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత వాటర్ అనేది బాయిల్ అవుతుంది కదా, బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మనం నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా, బియ్యం వచ్చేసి బాయిల్ అవుతున్న వాటర్లో అనేది వేయండి. అది వేసిన తర్వాత అది వచ్చేసి దమ్కి పెట్టండి. దమ్ పెట్టిన తర్వాత మన పులావ్ వచ్చేసి రెడీ అవుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు వాటర్ అనేది బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత కొంచెం
చూసుకోవాలి రైస్ అనేది. వాటర్ అనేది మొత్తం అయిపోయిన తర్వాత దమ్కి పెట్టుకోండి. దమ్ పెట్టిన తర్వాత వచ్చేసి మన టొమాటో పులావ్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసుకోండి.